హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మను సందర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్న ఫలితం దక్కుతుందని చెబుతూ ఉంటారు. ఏడు 700 ఏళ్ల క్రితం స్వయంభూమూర్తిగా వెలసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో భక్తులు పూజలు అందుకుంటోంది. అమ్మవారి శిరస్సు వెనుక భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాలు దుష్టశక్తులు కూడా పారిపోతాయని ప్రతీతి. మనం స్నానం చేసే నీటిలో ఈ తీర్థాన్ని కాస్తంత కలుపుకుంటే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి యొక్క దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనమిస్తారు. లోపలికి వచ్చే భక్తులకు ఆశీస్సులు కూడా అందజేస్తారు. ఇక ఈ ఆలయంలోనే పోచమ్మ తల్లి కూడా పూజలు అందుకుంటోంది. పెళ్ళయ్యాక నూతన వధూవరులు పెళ్లి బట్టలతోనే ఆ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. దాదాపు 2 దశాబ్దాల క్రితం హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్ఠించారు. నిత్యం ఇక్కడ నాగదోష కాలసర్ప పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆలయం వెలుపల 18 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ భోజనాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు. అందుకే ఆ 3 రోజులు కూడా ఎల్లమ్మను సందర్శించే భక్తుల సంఖ్య వేళల్లోనే ఉంటుంది. అలాగే ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగివస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరై అమ్మవారి కళ్యాణం కన్నులారా చూసి పులకించిపోతారు. అదిగో రండి, మనం కూడా అమ్మవారి కళ్యాణ వేడుకలను చూసి తరించిపోదాం. ఎల్లమ్మ తల్లికి జై.